హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి ఒక సర్వే ఆఫర్ అనమాట. యూత్కి అవాజ్ అని చెప్పి అది మనం సర్వే వాట్సాప్లో ఇవ్వాలన్నమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాం అనమాట మన ఛానల్లో. ఎవరైతే లూట్ చేసుకోవాలో వాళ్ళందరూ లూట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం ఆఫర్లోకి వెళ్తే కింద డిస్క్రిప్షన్లో నేను నంబర్ ఇస్తాను అనమాట, వాట్సాప్ నెంబర్. ఆ నెంబర్ మీద క్లిక్ చేయాలన్నమాట. ఆ నెంబర్ మీద క్లిక్ చేసి వాట్సాప్లో మనము మెసేజ్ చేయాలన్నమాట. ఏమని మెసేజ్ చేయాలంటే నేచర్ సర్వే అని మెసేజ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తాను. చాట్ విత్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకుంటే చాట్ ఓపెన్ అయిపోతుంది అన్నమాట. చాట్ పేరు వచ్చేసి యూత్కి అవాజ్ అనమాట. దీని సర్వే పేరు వచ్చేసి. సో ఇక్కడ మనం నేచర్ సర్వే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి టైప్ చేసి సెండ్ చేయండి. సెండ్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేవి అడుగుతాయి అన్నమాట. సో డీటెయిల్స్ అడిగిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పార్టిసిపేట్ అయినందుకు థ్యాంక్స్ అని వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే పోల్ అని ఉంది కదా, టేక్ ఏ పోల్ అని, అంటే సర్వే తీసుకోమని చెప్పి. సో టేక్ ఏ పోల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఇంకా ఆప్షన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 20 రూపీస్ రివార్డ్ అనేది వస్తుంది అన్నమాట. ఈ సర్వే మొత్తం కంప్లీట్ చేస్తే ఆ 20 రూపీస్ రివార్డ్ మనకి గిఫ్ట్ కార్డ్ రూపంలో వస్తుంది అనమాట. సో అది అమెజాన్ నుంచి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అన్న రావచ్చు, ఊబర్ గిఫ్ట్ కార్డ్ అన్న రావచ్చు. అంటే మనం రిడీమ్ చేసే ప్రకారం ఉంటుంది అనమాట. రిడీమ్ చేసేటప్పుడు అక్కడ మనకి అమెజాన్ అన్న యూబర్ అనే ఆప్షన్స్ ఇస్తారు. దాంతో మనం రిడీమ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ నా ఏజ్, నేమ్ ఇవన్నీ కూడా అడుగుతుంది అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జెండర్, ఈ డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది అన్నమాట. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేస్తున్నాను చూడండి. సో ఈ క్విక్ సర్వే ఏదైతే ఉందో మనకి మీరు క్విక్గా ఇచ్చేసేయచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను స్పీడ్ ఫార్వర్డ్ చేసేసిన అనమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసిన ఈ టైం మొత్తం అనేది సర్వే ఏదైతే ఇచ్చిందో నేను ఈ సర్వే మొత్తం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసిన అనమాట. ఎందుకంటే ఇంత పెద్ద సర్వే మీరు మొత్తం రీడ్ చేసి మొత్తం ఇవ్వలేరు అనమాట. సో ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్లో నాకేమని అడుగుతుంది అనమాట, ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్ టు ది సర్వే అని వస్తుంది అనమాట. ఇందులో మనకి రివార్డ్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే రివార్డ్స్ ఎంతో కనిపిస్తుంది చూసారా, 20 రూపీస్ రివార్డ్స్ అనమాట. సో ఈ రివార్డ్స్ గిఫ్ట్ కార్డ్ రూపంలో రిడీమ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన వెంటనే ఆ ఈమెయిల్ ఐడికి మనకి వితిన్ 15 డేస్లో మనకి ఈమెయిల్కు రిడీమ్ చేసుకునే బటన్ అనేది వస్తుంది అనమాట. ఆ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే కోడ్ అనేది వస్తుంది. ఆ కోడ్ రిడీమ్ చేసిన వెంటనే మనకి గిఫ్ట్ కార్డ్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆ గిఫ్ట్ కార్డ్ మనకి మెయిల్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మెయిల్ చూసుకున్నట్టయితే నాకు ఇట్లా కంగ్రాచులేషన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ కంగ్రాచులేషన్స్ మెయిల్ అని వచ్చి 20 రూపీస్ రిడీమ్ కోడ్ అనేది వస్తుంది అన్నమాట. రిడీమ్ చేసుకోవచ్చు అని చెప్పి INR 20 రూపీస్ రిడీమ్ అని చెప్పి ఇది మనం అమెజాన్కి ఇంకా ఊబర్కి రిడీమ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.